హాయ్, వెల్కమ్ టు వెటు న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఆర్బీఐ వార్షిక ఆర్థిక అక్షరాస్యత వారాన్ని ఎప్పుడు నిర్వహిస్తుంది? ఆప్షన్ ఏ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు, ఆప్షన్ బి ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2 వరకు, ఆప్షన్ సి ఫిబ్రవరి 28 నుంచి మార్చి 3 వరకు, ఆప్షన్ డి ఫిబ్రవరి 29 నుంచి మార్చి 4 వరకు. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు వార్షిక ఆర్థిక అక్షరాస్యత వారాన్ని నిర్వహించింది. ఈ ప్రచారం ద్వారా యువతలో ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహిస్తుంది. ఈ సంవత్సరం మేక్ ఏ రైట్ స్టార్ట్, బికమ్ ఫైనాన్షియల్ స్మార్ట్ అనే థీమ్తో ఈ ప్రచారాన్ని నిర్వహించారు. మొదటి ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ గ్రీన్ హైడ్రోజన్ ఇన్లాండ్ వాటర్ వేషిప్ ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి ఒడిశా. సరైన సమాధానం ఆప్షన్ సి తమిళనాడు. తమిళనాడులోని తూతుకుడిలో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ గ్రీన్ హైడ్రోజన్ ఇంధన్ సెల్ ఇన్లాండ్ వాటర్ వే నౌకను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దీనిని కొచ్చిన్ షిప్ యార్డ్ అభివృద్ధి చేసింది. 24 మీటర్ల పొడవున్న ఈ ఓడలో 50 మంది ప్రయాణికులు కూర్చునే స్థలం ఉంది. రెండో ప్రశ్న, బ్రిటన్ రాజు చార్లెస్ III నుంచి గౌరవ నైట్హుడ్ ను పొందిన భారతీయుడు ఎవరు? ఆప్షన్ ఏ గౌతమ్ అదానీ, ఆప్షన్ బి సునీల్ భారతి మిట్టల్, ఆప్షన్ సి ముఖేష్ అంబానీ, ఆప్షన్ డి ఉదయ్ కోటక్. సరైన సమాధానం ఆప్షన్ బి సునీల్ భారతి మిట్టల్. భారతి ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ బ్రిటన్ రాజు చార్లెస్ III నుంచి గౌరవ నైట్హుడ్ ను పొందారు. యూకే భారతదేశం మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసినందుకు ఆయనకు ఈ ప్రతిష్టాత్మక గౌరవం లభించింది. ఇంతకు ముందు రతన్ టాటా, రవిశంకర్, జెన్షెడ్ ఇరానీ కూడా ఈ గౌరవాన్ని అందుకున్నారు. మూడో ప్రశ్న, పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కోసం ఎన్ని కోట్ల రూపాయలను ఆమోదించారు? ఆప్షన్ ఏ 50,000 కోట్ల రూపాయలు, ఆప్షన్ బి 60,000 కోట్ల రూపాయలు, ఆప్షన్ సి 75,000 కోట్ల రూపాయలు, ఆప్షన్ డి 90,000 కోట్ల రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ సి 75,000 కోట్ల రూపాయలు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కోసం కేంద్ర మంత్రివర్గం 75,000 కోట్లకు ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద 1 కోటి కుటుంబాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నారు. దేశంలో రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్లను ప్రోత్సహించేందుకు ఈ పథకం ప్రవేశపెట్టారు. నాలుగో ప్రశ్న, దక్షిణాసియాలోని అతిపెద్ద మందుగుండు సామాగ్రి తయారీ సముదాయాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి పంజాబ్, ఆప్షన్ డి హర్యానా. సరైన సమాధానం ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో భారతదేశపు తొలి మందుగుండు సామాగ్రి తయారీ సముదాయాన్ని అదానీ గ్రూప్ ప్రారంభించింది. ఇది దక్షిణాసియాలోని అతిపెద్ద తయారీ కేంద్రం. దీంతో పాటు క్షిపణుల తయారీ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఐదో ప్రశ్న, ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటీ ఫర్ డెవలప్మెంట్ ప్రతిపాదనను భారతదేశంతో పాటు వ్యతిరేకించిన మరో దేశం ఏది? ఆప్షన్ ఏ దక్షిణాఫ్రికా, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి శ్రీలంక, ఆప్షన్ డి రష్యా. సరైన సమాధానం ఆప్షన్ ఏ దక్షిణాఫ్రికా. WTO ఫ్రేమ్వర్క్ లో భాగంగా ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటీ ఫర్ డెవలప్మెంట్ ప్రతిపాదనను భారత్, దక్షిణాఫ్రికా దేశాలు వ్యతిరేకించాయి. చైనాకు సంబంధించిన వాణిజ్యేతర సమస్యను WTO ఫ్రేమ్వర్క్ లోకి తీసుకురావడం వల్ల భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆరో ప్రశ్న, ఏ రాష్ట్రంలో అమోనియం నైట్రేట్ ప్లాంట్ ను స్థాపించడానికి CIL, BHEL ఒప్పందం కుదుర్చుకున్నాయి? ఆప్షన్ ఏ ఒడిశా, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి జార్ఖండ్, ఆప్షన్ డి మహారాష్ట్ర. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఒడిశా. కోల్ ఇండియా లిమిటెడ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఒడిశాలో అమోనియం నైట్రేట్ ప్లాంట్ ను స్థాపించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనిని మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లోని లఖన్పూర్ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు. ఏడో ప్రశ్న, పేయూ పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ సోనీ చటర్జీ, ఆప్షన్ బి రేణు సుద్ కర్నాడ్, ఆప్షన్ సి విజయ్ శేఖర్, ఆప్షన్ డి నిఖిల్ కామత్. సరైన సమాధానం ఆప్షన్ బి రేణు సుద్ కర్నాడ్. పేయూ పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, ఇండిపెండెంట్ డైరెక్టర్ గా రేణు సుద్ కర్నాడ్ నియమితులయ్యారు. ఆయన ఇంతకు ముందు HDFC బ్యాంక్ డైరెక్టర్ గా పనిచేశారు. ఎనిమిదో ప్రశ్న, సైబర్ తహసీల్ ప్రాజెక్ట్ ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ ద్రౌపది ముర్ము, ఆప్షన్ బి పీయూష్ గోయల్, ఆప్షన్ సి నరేంద్ర మోదీ, ఆప్షన్ డి అమిత్ షా. సరైన సమాధానం ఆప్షన్ సి నరేంద్ర మోదీ.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ సైబర్ తహసీల్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్రంలోని 55 జిల్లాల్లో రిజిస్ట్రీ సంబంధిత సమస్యలకు డిజిటల్ పరిష్కారాలను అందించనుంది. 9వ ప్రశ్న. ఇటీవల LGBTQ వ్యతిరేక బిల్లును ఆమోదించిన దేశం ఏది? ఆప్షన్ ఏ మెక్సికో, ఆప్షన్ బి ఘనా, ఆప్షన్ సి థాయిలాండ్, ఆప్షన్ డి జపాన్. సరైన సమాధానం ఆప్షన్ బి ఘనా. ఘనా పార్లమెంట్ వివాదాస్పద LGBTQ వ్యతిరేక బిల్లును ఆమోదించింది. LGBTQ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న లేదా మద్దతు ఇస్తున్న వ్యక్తులకు ప్రతిపాదిత చట్టం ప్రకారం 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 10వ ప్రశ్న. NSG కొత్త డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ అజిత్ ముఖర్జీ, ఆప్షన్ బి దల్జిత్ సింగ్ చౌదరి, ఆప్షన్ సి మనోజ్ షిండే, ఆప్షన్ డి విష్ణు కుమార్. ఖచ్చితమైన వార్తలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంచుతూ మిమ్మల్ని టాప్ లో ఉంచుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వే2 న్యూస్ యాప్.